తల్లిదండ్రుల మాటలు గౌరవించాలా, గురువులను గౌరవించాలా. వాళ్ళు అంటే ఒక ఇంట్లో కాదు, ఒక అబ్బాయి కాదు, ఒక అమ్మాయి కాదు, ప్రతి ఇంట్లో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్న ఇదే ఫోన్లు ఎక్కువ చూడడము, నైట్ 11, 12 వరకు నిద్రపోకపోవడము, పొద్దున 9, 10 గంటల వరకు లేవకపోవడం అనేది ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బంది. దాని గురించి వాళ్ళు ఆలోచించుకోవాలా. వాళ్ళకు తగ్గట్టు తల్లిదండ్రులు కొంచెం మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు తెలుస్తది 2 ఉన్నాయి. కానీ తెలియనిది తెలియజెప్పడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. దాని గురించి తల్లిదండ్రులు ఓపికతోని ఎక్కువ కోప్పడి చెప్తే పిల్లలు రాష్ అవుతారు. అందుకొరకు కుదిరిగిచ్చి ఓపికతోని చెప్పాలి. ఓపికతోని చెప్తే పిల్లలు తన మాట జవదాటరు అనేది ఉంటుంది. దాని గురించి ఓపికతోని చెప్పుకుంటే పిల్లలు సుగా తల్లిదండ్రుల దారికి వస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాట గౌరవిస్తారు. విద్యాబుద్ధులు చెప్పే గురువులను సుగా పిల్లలు గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు కోపగించేది మన కొరకు. ఒక సామెత ఉంది, ఇది ఉలి దెబ్బకు బాధపడితే రాయి రత్నం అవునా, రాయి దేవుడవునా అనేది ఉన్నది. అలాంటి సామెత విద్యార్థులు ఇవల్ల కోల్పోతున్నారు. దాన్ని అరుసుగా తీసుకొని విద్యార్థులను ఒక్కొక్క ఉపాధ్యాయుడు కర్కశంగా మరీ ప్రేమతో చెప్పాలి. కానీ ఉపాధ్యాయులు అక్కడక్కడ కర్కశంగా మూర్ఖత్వంగా కొడితేనే విద్య వస్తుంది, కొడితేనే బుద్ధి వస్తుంది, కొడితేనే చదువుకుంటాడు అనే భావనలా కొందరు ప్రవర్తిస్తున్నారు. దాని సుగా సమాజము హేళన చేస్తున్నది. అందుకొరకని విద్యార్థులు బుద్ధితో నేర్చుకోవాలా. అలాగే ఉపాధ్యాయులు సుగా తన ఇంట్లో పిల్లలకి తన కడుపులో పుట్టిన కూతురు బిడ్డకి ఎలా చెప్తామో అలాంటి ఓపికతోని ఒక్కొక్కప్పుడు బెదిరించి చెప్పడము, ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు చెప్తే దాన్ని సరి అయిన రీతిలో విద్యార్థులు నేర్చుకుంటారు. నాన్న బరువు, అమ్మ గురువు అంటే ప్రతిదీ నీకు చిన్నప్పటి నుంచి వనమాలు నేర్పేది కాకుండా అమ్మ నాన్న అనే మాటల నుంచి దైవత్వం వరకు అమ్మ నిన్ను 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు నిన్ను అమ్మ అన్ని విధాలా కాపాడుకుంటూ ప్రోత్సహిస్తుంది. కాబట్టి అమ్మ గురువు, నాన్న బరువు. నీకు ఎలాంటి అవసరం ఉన్నా నాన్న నాకు ఇది కావాలంటే నాన్న తీసుకొచ్చిస్తాడు. నా కొడుకు నా కూతురు మంచి ఇదంతో ఉండాలని ఆలోచిస్తారు. కాబట్టి ప్రతిదీ ఏది అడిగినా కాదనుకుంటా తెచ్చిస్తాడు. కాబట్టి అమ్మ గురువు, నాన్న బరువు. నాన్న బరువు అంటే నాన్నకు బరువు కాదు, నాన్న ప్రతిదీ తీసుకొచ్చి నీకు ఇస్తున్నాడు. కాబట్టి తన చేస్తున్న కష్టం నుంచి నీకు ప్రతిదీ ఆర్థికంగా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. కాబట్టి నాన్న బరువు. అది పిల్లలు గుర్తెరగాల. ఒకటి. రెండవది ఏంటంటే తల్లిదండ్రుల సుఖం ఏంటంటే పిల్లలకు మన మాట వినాలా, మన రూట్లోకి రావాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకు దేవుడు, తల్లిదండ్రి అంటే ఏంది, దైవం అంటే ఏంది అనేది చిన్నప్పటి నుంచి నేర్పితే మనము గుడికి వచ్చినప్పుడు ప్రతి గురువారం నాడు, ప్రతి శుక్రవారం నాడు, ప్రతి శనివారం నాడు ఏ గుడికి అయితే మనం ఊరికి పోతామో ఆ గుడికి పిల్లలను తీసుకెళ్ళాలి. నెమ్మది విషయంలో కొందరు అశ్రద్ధ వహించడం వలన కొన్ని అనారోగ్యాలు సంభవిస్తాయని చెప్పడం జరుగుతుంది. దాని గురించి చెప్పాలంటే ఒకప్పుడు పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు పరిమితమైన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఉదాహరణకు మా దర్పల్లిలో తక్కువ అంటే ఒకప్పుడు 1, 2 ఉండే, ఇప్పుడు 10, 15 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయినాయి. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ఆహారం మొత్తము A to Z, నూనె లేని ఆహారం లేదు, కల్తీ లేని ఆహారం లేదు. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎంత డెవలప్ అవుతున్నాయో ఈ పిల్లలు, తల్లిదండ్రులు ఆరోగ్యానికి అంత అనారోగ్యానికి గురవుతున్నారు. దానికి అవాయిడ్ చేసుకొని పిల్లలు దానికి దూరం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆకుకూరలు, పండ్లు, ఇవాళ రేపు ఆకుకూరలు అంటే ఆకుకూరలు ఎటువంటి అనేది తెలకుంటున్నది కొందరికి. ఇప్పుడు ఒక మెదక్ డిస్టిక్ ఏదో విలేజ్ ఉంది, ఆడ దాదాపు 100 రకాల ఆకుకూరల పేరు చెప్పినారు. మన వాతావరణానికి
10 రకాల ఆకుకూరలు అంటే ఏంటి అంటారు. ఇంట్లో వండేటందుకు 10 రకాల ఆకుకూరలు అంటే ఏంటి అంటారు. మరి 100 రకాలు ఎటుపోయినాయి? ఈ 10 రకాలు తినకపోతే మనకి ఎట్లుంటది? ఆకుకూరలలో ఎన్నో ఉన్నాయి. మునగాకు కూర అనుకుంటారు. మునగకాయ ఏదో విధంగా చేస్తారు. మునగాకు పౌడర్ వాడుకుంటారు. తెల్లగర్జ కూర అంటారు. పిండి కూర అంటారు. పిండి కూర అంటే 80% జనాలకు తెలియదు. వంట చేసేటోళ్ళకే తెలియదు పిండి కూర ఏంది అనేది. దాన్ని పిండి కూర అనేది కడుపులో కిడ్నీలో రాళ్ళు ఉన్నోళ్ళు తినాలని చెప్తారు డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు. దానికి కొందరికి తెలియదు. అది అటువంటి తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటది ఎవరైనా కానీ. దాని గురించి ఎన్నో రకాల ఆయుర్వేద డాక్టర్లు రకరకాల సలహాలు ఇస్తున్నారు. కొన్ని ఉచిత సలహాలు కావచ్చు, కానీ ఏది నాణ్యమైనది ఏది, ఏది కరెక్ట్ అయింది దాన్ని తెలుసుకొని ఆరోగ్యంగా ఆరోగ్యానికి సంబంధించి అవి తిని ఆరోగ్యంగా జీవించాలని నేను విన్నవిస్తున్నా. మార్పు రావాలంటే ఒక వ్యక్తి ముందు అడుగేయాలి. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒక వ్యక్తి ముందు అడిగేస్తే దాంతో ఒక కుటుంబం మారింది అంటే పలానా మారిండ్రు, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు అనేది మనకు ఏర్పడుతుంది. అలా ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ, ఒక తల్లిదండ్రి ముందు అడిగేసి పిల్లలను చేస్తే నా పిల్లలు ఇలా ఉన్నారు అని ముందడుగేస్తే వాళ్ళని చూసి మిగతాడు కూడా దానికి అనుకూలంగా నడుచుకుంటారు. దాన్ని నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకప్పుడు పెద్దలు 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 80 సంవత్సరాల సుగా కష్టము చేసిండ్రు. ఇప్పుడు ఇలా 40 సంవత్సరాల పిల్లలు మేము కష్టం చేయలేకపోతున్నామని మోకాళ్ళు పట్టుకొని, నడుములు పట్టుకొని, కళ్ళ గద్దాలు లేనిది, కళ్ళ ఆపరేషన్ లేకుండా దాని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దాన్ని తెలుసుకొని మేము కనీసం పూర్తి 100% కాకపోయినా కనీసం 50%, 60% ఆచరించి దాన్ని మేము ఫాలో అవుతాము. ఆ ఫాలో అయ్యి మా ఆరోగ్యంతో పాటు మా పిల్లల ఆరోగ్యం సుగా కాపాడుకుంటామని భావిస్తేనే ఇది సాధ్యమవుతుంది. సాధ్యం అనేది ఒకళ్ళతో కాదు, అందరితో సాధ్యమవుతుంది. కానీ ఆచరణ సాధ్యం కాదని లేదు. ఆచరిస్తే తాత్పర్యం మెల్లగా అయినా కానీ అందరికీ ఆచరిస్తే అందరికీ సాధ్యమవుతుంది. అది నేను ఈ విషయాన్ని చెప్పడానికి నా ముఖ్య అనుభవాలు చెప్పినాం. నమస్కారం.